హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. నోరు చప్పిడి కొట్టినప్పుడు కూరలు కాకుండా ఏదైనా చట్నీ కారం కారంగా పుల్లగా తినాలనిపించినప్పుడు టమాటాతో ఇలా చేయండి. మెతుకు కూడా మిగల్చకుండా అన్నం మొత్తం లాగించేస్తారండి. రోజు కంటే 2 ముద్దలు ఎక్కువే తింటారు. రండి ఈ టేస్టీ చట్నీ ప్రాసెస్ చూద్దాం. 2 పెద్ద టమాటాలను ఇలా కట్ చేసుకోవాలండి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల నువ్వుపప్పు, టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. ముందుగా నువ్వులు దోరగా వేయించాలండి. నూనె లేకుండా రోస్ట్ చేయాలండి. నువ్వులు వేగటానికి ఎంతో టైం పట్టదండి. మంట సిమ్లో ఉంచి ఫ్రై చేస్తే మాడకుండా దోరగా వేగుతాయి. చూసారా, సెకండ్స్లోనే రోస్ట్ అయ్యాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి తాలింపు పెట్టాలండి. సన్న మంటపై తాలింపును కూడా దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర దోరగా వేగాక మిర్చి వేసి 1/2 నిమిషం ఫ్రై చేయాలి. మిర్చిపై ఇలా తెల్లటి మచ్చలు వచ్చాక టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, 1 రెబ్బ చింతపండు వేసి మగ్గించాలి. మూత పెట్టి సన్న మంటపైనే టమాటాలు మెత్తబడే వరకు మగ్గించాలండి. దాదాపు 5 నిమిషాలు మగ్గించానండి. టమాటా చక్కగా మగ్గింది. ఇక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. అన్నీ చల్లబడ్డాక ముందుగా నువ్వులు పొడి చేయాలండి. పొడి చేసుకున్న నువ్వుల్లో టమాటా మిశ్రమం వేసి 2-3 పల్సులు ఇవ్వండి. మిక్సీ పట్టుకున్న చట్నీలో కొద్దిగా తాలింపును కూడా కలిపి ఓ పల్సు ఇస్తే సరిపోతుంది. చూడండి, అన్నీ చక్కగా నలిగాయి. ఇప్పుడు మిగిలిన తాలింపును పచ్చడిలో కలిపేసి సర్వ్ చేసేయచ్చు. టమాటా నువ్వుపప్పు కాంబినేషన్లో చేసిన పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. దిబ్బ రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో ఈ పచ్చడి తింటే ఆ మజాయే వేరండి. వాతావరణం చల్లబడింది కాబట్టి కారంగా తినాలనిపిస్తే టమాటాలతో ఈ చట్నీ ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లోకి కూడా మంచి వెరైటీ అండి ఇది. మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.